మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పీఆర్సీ ఐఆర్ల దారి ఎటు 30%తో ఐఆర్ ఉగాదికి వచ్చేనా? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు నేర్చుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఒక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ మరియు ఐఆర్ అప్డేట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పే రివిజన్ కమిషన్ పీఆర్సీ అమలు మరియు అనంతరం వేతన సవరణ ఐఆర్ మధ్యంతర వృత్తి ప్రకటనపై ఇంకా స్పష్టత రాకపోవడం పట్ల నిరాశ వ్యక్తం చేస్తున్నారు. 30% ఐఆర్ ఉగాది పండుగ కానుకగా ప్రకటిస్తారేమో అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఇంకా అధికారిక ప్రకటన ఏమీ రావటం లేదు. ప్రస్తుతం పరిస్థితి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 9 నెలలు కావస్తోంది. ఈ సమయంలో అనేక కేబినెట్ సమావేశాలు మరియు బడ్జెట్ సమావేశాలు జరిగాయి. కానీ పీఆర్సీ అమలు, ఐఆర్ ప్రకటన లేదా ఉద్యోగులకు ఉన్నటువంటి 22,000 కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లింపులపైన ఎటువంటి అధికారిక నిర్ణయం అయితే తీసుకోలేదు. ఈ బకాయిలు చెల్లిస్తే ఒక్కొక్కరికి దాదాపుగా 2 నుంచి 3 లక్షల రూపాయల వరకు లాభం చేకూరే అవకాశం అయితే ఉంది. వారి బేసిక్ పేని బట్టి కొంతమందికి 4 to 8 lakhs వరకు కూడా ప్రభుత్వం అయితే బకాయి రూపంలో చెల్లించాల్సి ఉందన్నమాట. ఇక మొన్న సంక్రాంతి పండుగ కానుకగా మనకు 6,700 కోట్ల రూపాయలు ప్రకటించారండి. ఉద్యోగులకు బకాయిల రూపంలో చెల్లించారు. అవైతే ఇక్కడ ఉన్నాయి, చూడొచ్చు. సో జాబితా లిస్టు ముందుగా మనం చూసుకున్నట్లయితే జీపీఎఫ్ లోన్లకు 5,519 కోట్లు, అలాగే సిపిఎస్ ఉద్యోగుల బకాయిలు 300 కోట్లు, అలాగే టీడీఎస్ చెల్లింపులు 265 కోట్లు, పోలీస్ సరెండర్ లీవ్ బకాయిలు 241 కోట్లు, ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో 578 కోట్లు, అలాగే 651 కంపెనీలకు రాయితీలు 90 కోట్లు, విద్యుత్ శాఖ నిధులు 500 కోట్లు, ఆరోగ్యశ్రీ నిధులు 400 కోట్లు, రైతులకు కౌల బకాయిలు కౌల బకాయిలు వచ్చేసి 241 కోట్ల రూపాయలు. అలాగే రీసెంట్గా కొన్ని పెన్షనర్లకు సంబంధించి మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు కూడా అయితే జమ అయ్యాయండి. అదే తరహాలో మనకు మిగిలినటువంటి ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలు అయితేనేమి, డిఆర్ బకాయిలు అయితేనేమి, మెడికల్ బిల్లులు, జీపీఎఫ్ లోన్లు, ఏపీజీఎల్ఐ లోన్లు, మిగిలిన వాటన్నిటిని ఇంకా చెల్లించవలసినవి, పోలీసులకు సంబంధించినటువంటి టీఏ బిల్లులు అయితేనేమి, ఇతర పెండింగ్ బిల్లులన్నీ కూడా చెల్లించాలి అని ఉద్యోగ పెన్షనర్లు అయితే భావిస్తున్నారు, కోరుకుంటున్నారు అనమాట, డిమాండ్ చేస్తున్నారు. ఇకపోతే 12వ పీఆర్సీ అమలు జాప్యం. కనీసం ఈ ఉగాది పండుగ సందర్భంగా అయినా వీటిలో అన్నీ కాకపోయినా సంక్రాంతి లాగానే ఒక సగంలో సగం అన్న చెల్లించాలని అయితే కోరుతున్నారు. ఇక 12వ పీఆర్సీ అమలు జాప్యము. 2023 జూలై 1 నుంచి 12వ పీఆర్సీ అమలు అవ్వాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయడమే తక్షణమే తప్ప అవసరం తప్ప కమిటీ ఏర్పాటుకు కనీసం 1 సంవత్సరం సమయం పడుతుంది. దీంతో ఉద్యోగులకు మరింత ఆలస్యం జరుగుతుంది. ఈలోపు ఐఆర్ ప్రకటించాలి. ఐఆర్ ప్రకటనపై ఆశలు. గతంలో 2022 జనవరిలో ఐఆర్ ప్రకటించగా ఇప్పుడు కూడా 30% ఐఆర్ని ఉగాది కానుకగా ప్రకటిస్తారేమో అని ఉద్యోగులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. డిఏ అప్డేట్ అయినా ప్రకటిస్తారా అనే ఆశలైతే దసరా పండుగ సమయంలో ఉండగా అది కూడా జరగలేదు. దసరా, దీపావళి, సంక్రాంతి లాంటి పెద్ద పెద్ద పండుగలన్నీ వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఉగాది పండుగ సందర్భంగా 30% ఐఆర్ ప్రకటిస్తే ఉద్యోగులకి ఇది ఒక పెద్ద ఊరటగా అయితే మారనుంది. ఇకపోతే ఉద్యోగుల పెండింగ్ అంశాలండి. పీఆర్సీ కమిటీ ఏర్పాటు కాకుండా ఉండటం వల్ల వేతన సవరణ ఆలస్యం అవుతోంది. డిఏ, పెన్షన్ బకాయిలు, జీపీఎఫ్ లోన్లు వంటి ఆర్థిక అంశాలు పెండింగ్లోనే ఉన్నాయి. గత సంవత్సరం ఉద్యోగులకు జరిగిన నష్టాన్ని పూరించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు: పీఆర్సీ కమిటీని త్వరగా ఏర్పాటు చేసి 12వ పీఆర్సీ అమలుకు అవసరమైన చర్యలు చేపట్టాలి. 30% ఐఆర్ ప్రకటన చేసి తక్షణమే ఉద్యోగులకు ఆర్థిక సహాయాన్ని అయితే అందించాలి. పెండింగ్ బకాయిలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసి దానిపై స్పష్టమైన కార్యాచరణ అమలు చేయాలి. అదనపు క్యాబినెట్ భేటీలో ఉద్యోగుల సమస్యలను ప్రాధాన్యంగా అయితే తీసుకురావాలి. తాజా అంచనాలు.
ఈ నెలాఖరులో జరగనున్న కేబినెట్ సమావేశంలో ఉద్యోగులందరికీ సంబంధించి కొత్త అప్డేట్ రావచ్చు అనే అంచనా. ఉగాది సందర్భంగా 30% ఐఆర్ ప్రకటన ద్వారా ఉద్యోగులకు ఒక సూపర్ గుడ్ న్యూస్ అందించే అవకాశం అయితే ఉంది. ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలపై మీ అభిప్రాయాన్ని వెంటనే కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఉద్యోగ పెన్షన్ల తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.